మరో బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ జిల్లాలో ఘరానా మోసం జరిగింది. డిచ్పల్లిలో సిఎంసి మెడికల్ కాలేజ్ పునఃప్రారంభం పేరుతో ఓ వ్యక్తి బురిడి కొట్టించాడు. సిఎంసి హాస్పిటల్ పునఃప్రారంభించడానికి చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ట్రస్ట్ అసోసియేషన్తో ఒప్పందం కుదుర్చుకున్నామని, పెట్టుబడి పెడితే 5% వాటా ఇస్తానని 5 కోట్లు వసూలు చేశాడు షణ్ముఖ మహాలింగం. భవనాల మరమ్మతులు సామాగ్రి పేరుతో 2.5 కోట్లు ఖర్చు పెట్టించాడు. సిబ్బందిని నియమించుకొని 3 నెలలుగా జీతాలు ఇవ్వకుండా ఎస్కేప్ అయ్యాడు. షణ్ముఖ మహాలింగాన్ని అదుపులోకి తీసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక్కడ వర్క్ వచ్చిన వాళ్ళందరికీ ఎవరికి కూడా శాలరీస్ రాలేవు, వాళ్ళకి ఇవ్వాలి. దయచేసి మేము కోరుకుంటున్నది ఏంటంటే, అందరం వర్క్ చేస్తున్నాం కాబట్టి అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మేస్త్రి వాళ్ళైనా పెయింటర్స్ అయినా ఎవరైనా అందరూ వర్క్ చేస్తున్నారు. వాళ్ళందరికీ జీతాలు ఇవ్వాలని నేను సార్కి అందరికీ నేను అడుగుతున్నాను. ఇవరకు డబ్బులు ఇవ్వలేరు, అడిగినప్పుడల్లా ఇస్తాం అనుకుంటూ వెళ్ళిపోయారు. కాకపోతే ఇవాళ చైర్మన్ సార్ వచ్చారు. మేము అడిగేది అంటే డబ్బుల గురించి అడిగితే ఇవాళ కూడా పోలీసు వాళ్ళు పట్టుకొని బందోబస్తు పట్టుకొని తీసుకొని వచ్చారు. అడిగంగా కూడా పోలీసు వాళ్ళు తీసుకొని